ఈరోజు భగీరథ జయంతి సందర్భంగా నేను విజేంద్ర సాగర్ అధికారికంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ భగీరథ జయంతి చేయాలని చెప్పేసి వారు జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో కూడా ఈరోజు భగీరథ జయంతి జరుపుకోవడం నిజంగా ఈ రాష్ట్ర సగర జాతినందరినీ కూడా గౌరవిస్తున్నామని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కోకాపేటలో సినన్న గారు చెప్పినట్టుగా 2 ఎకరాల భూమిని ఇస్తూ ఆత్మగౌరవ భవనం నిర్మించుకోమని చెప్పేసి జీవో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. మరి రిజర్వేషన్ అంటే మాకు పనులు కాంట్రాక్ట్ పనులు చేసుకునే దాంట్లో మా కులవృత్తి నిర్మాణ రంగం మరి కాంట్రాక్ట్ పనులు చేసుకునే దాంట్లో కూడా మాకు స్పెషల్గా సగరులకు కొన్ని పనులు కేటాయిస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ఆ జీవో అమల్లో కూడా ఉన్నది. ఎంతోమంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఈరోజు ఆ జీవో ద్వారా పనులు చేసుకుంటూ ఉన్నారు, వారి కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మిషన్ భగీరథ అనేది ఒక గొప్ప మంచినీటి ప్రాజెక్టుకు భగీరథ గారి పేరు పెట్టి నిజంగా ఈరోజు భగీరథ పేరును కూడా సార్థకం చేసిన ఘనత కేసీఆర్ గారి తప్ప ఇంకోటి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ మధ్యనే మనకు తెలుసు ఏది కులగణన చేశారు. మరి మా కులం మా జనాభా ఎంత ఉందని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఇప్పటిదాకా కూడా కులాల వారీగా జనసేకరణ అనేది విడుదల చేయడం లేదు ఈ ప్రభుత్వం. మేము మళ్ళీ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కులాల వారీగా మీరు జనగణనను రిలీజ్ చేయండి, మా కులం మా జనాభా ఎంత ఉందో మాకు తెలియపరచండి. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనగణనలో కులగణన చేస్తూ ఉంటుందో వారైనా సక్రమంగా చేసి ఈ కులాల జనాభాను బయటపెట్టాలి, కులాల వారీగా ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా నేను ఒకసారి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఇక్కడ అధికారికంగా ఈరోజు పార్టీ జరపడం అనేది చాలా సంతోషం. ఇది ప్రతి సంవత్సరం కొనసాగించాలని కోరుకుంటూ సెలవు చేశాను.